హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇండియన్ ఎకానమీ త్రూ ఎంసీక్యూస్ సెషన్కి స్వాగతం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు టుడేస్ ఎంసీక్యూస్, చిన్న అనౌన్స్మెంట్. చాలా రోజుల నుంచి నాకు స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇండియన్ ఎకానమీ ఫీజు తగ్గించండి అని. ఫీజు ఒకసారి పెంచినది తగ్గించడం అనేది కుదరదు, కానీ ఐ హ్యావ్ బ్రాట్ అవుట్ ఎ న్యూ ఆప్షన్. ఇప్పటి వరకు మన కోర్స్ అనేది ఓన్లీ రికార్డ్స్ ఓర్ లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో మీరు ఇండియన్ ఎకానమీ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఫీ 10,000 రూపీస్. ఇది మీరు ఇన్స్టాల్మెంట్స్లో 5 into 2,000 పే చేసి మీరు రావచ్చు. ఓకే, ఎలా కాకుండా ఓన్లీ రికార్డెడ్ నాకు చాలు, నాకు లైవ్ ఇంటరాక్షన్ అవసరం లేదు, వాట్సాప్ గ్రూప్లో ఉండను, నాతో డౌట్ క్లియరెన్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ ఉంది. దీనికైతే మీరు 5,000 పే చేసి వచ్చేయచ్చు. ఇది ఒకేసారి 5,000 పే చేయాలి. You will get access to the recorded content of Indian economy as per UPSC syllabus. UPSC syllabus ప్రకారం ఉన్న ఇండియన్ ఎకానమీ అంతా కూడా ఇందులో కవర్ అయిపోతుంది. రికార్డెడ్ వెర్షన్ మీకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సి గ్రూప్ 1, ఈవెన్ గ్రూప్ 2 కూడా. నా క్లాసెస్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా పికప్ చేసుకోవచ్చు. యూ కెన్ పిక్ ఇట్ అప్. అండ్ ఆల్సో ఆర్బీఐ గ్రేడ్ బి, సెబీ గ్రేడ్ ఏ, వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే నాబార్డ్, ఇట్లాంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యే కోర్స్ ఇది. ఈ ఫీజుతో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ ద నెంబర్ యూ హ్యావ్ టు కాల్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఓకే, లెట్ మీ బిగిన్ టుడేస్ ఎంసీక్యూ సెషన్. With reference to the government expenditure in India, which of the following constitutes transfer payments? Transfer payments నిన్నటి ఎంసీక్యూ సెషన్లో కూడా ఇది వచ్చింది, ఇవాళ మళ్ళీ వచ్చింది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఇండివిజువల్కి లేదా ఒక సంస్థకి పేమెంట్ జరిగి, జనరల్గా ఇండివిజువల్కి, అటువైపు నుంచి నో సర్వీస్ ఆర్ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకోవట్లేదు, సర్వీసు రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే ఫ్రీగా ఒక రకంగా ఎటువంటి వర్క్ చేయించుకోకుండా, సింపుల్గా చెప్పాలంటే నో ఎకనామిక్ ట్రాన్సాక్షన్. ఏ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ లేకుండా గవర్నమెంట్ పేమెంట్ చేస్తే అటువంటి పేమెంట్ ఏమంటాం? ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పెన్షన్స్. పెన్షన్ అంటే ఏంటి? రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి గవర్నమెంట్ పే చేసేది పెన్షన్. రిటైర్ అయిన వాళ్ళు వేరేగా వర్క్ చేయరు కదా, ఏ వర్క్ చేయకపోయినా గవర్నమెంట్ పే చేస్తుంది. అలాగే పేదవాళ్ళకి గవర్నమెంట్ ఏదన్నా ఇస్తుంది అనుకోండి, మనీ ఊరికే ఇస్తుంది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు, అకౌంట్లో నెలకి ఎంత అని వేస్తూ ఉంటారు. స్కీమ్స్ కింద, డిఫరెంట్ స్కీమ్స్ కింద, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇస్తారు. అదంతా కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్సే. మనీ పే చేస్తుంది, కానీ అటువైపు నుంచి ఎంప్లాయీస్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, వాళ్ళ నుంచి ఎటువంటి వర్క్ తీసుకోదు. వాటిని కూడా మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ద పేమెంట్స్ విచ్ ఆర్ మేడ్ బై ద గవర్నమెంట్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి గవర్నమెంట్ చేసిన పేమెంట్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎలా అవుతాయి? అవ్వవు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు? దే ఆఫర్ సర్వీసెస్. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వర్క్ చేసినందుకే పేమెంట్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్. రెండో చూడండి, ది ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ టు ఫారిన్ కంట్రీస్ ఆన్ లోన్స్ టేకెన్. లోన్ తీసుకున్నారు కదా, లోన్ అనేది ఒక ఫినాన్షియల్ సర్వీస్ కదా, దే ఆఫర్డ్ ఏ ఫినాన్షియల్ సర్వీస్. ఓకే, ఫినాన్షియల్ సర్వీస్ ఆఫర్ చేశారు, లేదా లోన్ అనేది ఒక ప్రొడక్ట్ కింద మీరు తీసుకోవచ్చు. లోన్ యాక్సెప్ట్ చేసి దానికి పేమెంట్ చేశారు. ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇది కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్ కాదు. పేమెంట్స్ విచ్ ఆర్ మేడ్ యాజ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఇన్ సోషల్ వెల్ఫేర్. ఎయిడ్ అంటే హెల్ప్, సోషల్ వెల్ఫేర్, ప్రజల సంక్షేమం కోసం హెల్ప్ రూపంలో ఇచ్చిన పేమెంట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ 3 ఓన్లీ. గాట్ ఇట్? సో లెట్ మీ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఏం చేస్తారంటే, బిఫోర్ నా ఎక్స్ప్లెనేషన్ వినే ముందు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పాజ్ చేయండి వీడియోని, ట్రై ఆన్సరింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ సీ. చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్కి సంబంధించి ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని చూడండి అని చెప్పారు. అయితే ఈ స్టేట్మెంట్స్ చూసే ముందు, వాట్ ఈజ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, వాట్ ఈజ్ బడ్జెట్ బారోయింగ్? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో గవర్నమెంట్ బారోయింగ్ టార్గెట్ కూడా చెప్తుంది. అంటే ఈ సంవత్సరం మనం ఎంత మనీ బారో చేయబోతున్నామో, బడ్జెట్లో ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్ గురించి ఉంటుంది, ఎక్స్పెండిచర్ గురించి ఉంటుంది. లెట్ us say ఇన్కమ్ ఏమో 10 lakh crores, ఎక్స్పెండిచర్ ఏమో ఈ సంవత్సరం ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఏమో 15 lakh crores అనుకోండి. అప్పుడు 5 lakhs షార్టేజ్ వస్తుంది కదా,
ఆ 5 lakhs ఏం చేస్తుంది గవర్నమెంట్? బారో చేస్తుంది. దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ బారోయింగ్ టార్గెట్. ఇప్పుడు అది బారోయింగ్ టార్గెట్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అన్నారు. అంటే బడ్జెట్లో మెన్షన్ చెయ్యకుండా చేసే బారోయింగ్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్స్కి ఇన్కమ్ 10 లక్షల కోట్లు, ఎక్స్పెండిచర్ 15 లక్షల కోట్లు అనుకుంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎక్స్ట్రా దానికోసం గవర్నమెంట్ బారో చేయాలి. అలా కాకుండా గవర్నమెంట్ ఇంకొక పని చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎఫ్సిఐ తీసుకోండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సబ్సిడీ బిల్ ఉంటుంది. ఎందుకు? మనకి రేషన్ షాపుల్లో దొరికే ఇవన్నీ కూడా ఎఫ్సిఐ నుంచి మనకి వస్తూ ఉంటాయి. అవి ₹2కి, ₹5కి ఇస్తూ ఉంటారు. కానీ ఎఫ్సిఐకి ₹2కి వస్తుందా? కాదు. ఎఫ్సిఐ రైతుల దగ్గర ఎక్కువ రేటు పెట్టి కొంటుంది, మనకి తక్కువ ధరకి ఇస్తుంది. దానివల్ల హ్యూజ్ సబ్సిడీ బిల్లు పడుతుంది. లెట్ అస్ సే ఒక 1 lakh crore సబ్సిడీ బిల్లు ఎఫ్సిఐకి పడింది. మరి ఎఫ్సిఐకి డబ్బులు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మనీని ఎఫ్సిఐకి ఇస్తే ఎఫ్సిఐ దాని ద్వారా ఆ బిల్ని చేయగలుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ సబ్సిడీ బిల్ ఏంటి? ఎక్స్పెండిచరే కదా, ఎక్స్పెండిచరే. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 1,00,000 కోట్లు ఎఫ్సిఐకి ఇవ్వకుండా లెట్ అస్ సే 50 lakh crores ఇచ్చి ఇంకొంత మనీని లోన్ తీసుకోమని చెప్పింది అనుకోండి. ఎవరి దగ్గర వేరే బ్యాంక్ దగ్గర కానీ, లేకపోతే నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే మీరు లోన్ తీసుకోండి అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు లోన్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఎఫ్సిఐ పేరు మీద ఉంటుంది. అది గవర్నమెంట్ ఖాతాలోకి వస్తుందా? రాదు. కానీ రేపు పొద్దున్న ఆ లోన్ తిరిగి కట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. ఎందుకంటే ఎఫ్సిఐ దగ్గర డబ్బులు ఉండవు. ఎఫ్సిఐకి ఎప్పుడు కూడా ఎక్కువ రేటు పెట్టి కొంటది, తక్కువ రేటుకి ప్రజలకు ఇచ్చేస్తుంది. సో ఎఫ్సిఐకి ఎప్పుడు లాసే ఉంటుంది. ఆ లాస్ని ప్రతి సంవత్సరం గవర్నమెంట్ భర్తీ చేస్తుంది. కానీ ఇప్పుడు లోన్ అనేది సగం ఖర్చులు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఇందులో రిమైనింగ్ సగానికి గవర్నమెంట్ ఇవ్వకుండా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఏం చేయాలి? గవర్నమెంట్ వేరే వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవాలి, లేదా బాండ్స్ ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసి మనీ తీసుకొచ్చి ఆ మనీని ఎఫ్సిఐకి ఇవ్వాలి. అలా చేయకుండా గవర్నమెంట్ ఏముంటుంది? యూ టేక్ లోన్ డైరెక్ట్లీ. నేను లోన్ తీసుకోను, మీరు లోన్ తీసుకోండి అని చెప్తుంది. అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సెపరేట్గా లోన్ తీసుకుంటే అది గవర్నమెంట్ అకౌంట్లో కనిపించదు. అందుకే దాన్ని ఏమంటారు? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. అది బారోయింగ్ కింద గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది అన్నప్పుడు అది లెక్కలోకి రాదు. కానీ ఏదో రోజు ఆ మనీ కూడా తీర్చాల్సిన బాధ్యత ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి ఉంటుంది. సో దీనివల్ల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉందా? ఎస్, ఫినాన్షియల్ ఇంప్లికేషన్ అనేది ఉంది, పర్యవసానాలు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పే చేయాలి. ఎఫ్సిఐ పే చేయలేదు, గ్యారంటీ గవర్నమెంట్ కిందే ఉండాలి. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తేనే వాడు లోన్ ఇస్తాడు. గవర్నమెంట్ వెనక ఉందన్న ధైర్యంతోనే లోన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. సో ఏదో రోజు గవర్నమెంటే పే చేయాలి. కానీ అది గవర్నమెంట్ అకౌంట్లో అప్పు కింద రాదు. అందుకనే దాన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి అన్నారు. మరి ఎందుకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా సార్, ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎందుకు అని చెప్పి. మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ పుట్స్ లిమిట్స్ ఆన్ బారోయింగ్. ఎంత బారో చెయ్యాలి అనే విషయంలో గవర్నమెంట్ పైన లిమిట్స్ని ఈ యాక్ట్ పెడుతుంది. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో తప్పితే మన ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒక పర్టికులర్ లిమిట్ దాటకూడదు. జనరల్గా 3.5% ఆఫ్ జీడిపి మించకూడదు అని చెప్పి లిమిటేషన్స్ ఉంటాయి. సో అందుకని విపరీతంగా ఖర్చు పెట్టకూడదు, పెట్టినా దానికోసం ఎక్కువగా బారో చేయకూడదు అని చెప్పి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ నుంచి తప్పించుకోవడానికి, తన బారోయింగ్ ఎక్కువగా కనిపించకుండా ఉండడానికి గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ చేసే పనులేంటి? ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. ఎవరి కోసం ఖర్చు పెట్టాలో వాళ్ళకి లోన్ తీసుకోమని చెప్తారు, వీళ్ళు తీసుకోరు లోన్, వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేయరు. So with this understanding, let's look at the question. Off-budget borrowings are loans taken by any public institution on the directions of the central government. ఇక్కడ చెప్పాను ఇప్పుడు మీకు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ లోన్ తీసుకుంటుంది ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐకి చెప్పినట్టుగా. సో ఇది కరెక్టేనా? ఎస్, కరెక్టే. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ హెల్ప్స్ కీప్ ద ఫిస్కల్ డెఫిసిట్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్. గవర్నమెంట్ డైరెక్ట్గా లోన్ తీసుకోవట్లేదు, గవర్నమెంట్కి డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ పడట్లేదు, కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ అనేది లిమిట్లోనే ఉంటుంది. రైట్? ఫిస్కల్ డెఫిసిట్ అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అని నేను చెప్పిన వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ దట్ వీడియో, ఫిస్కల్ డెఫిసిట్ అండి. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది విత్ ఇన్ లిమిట్స్ ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్ గురించి మీరు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెండిచర్ ప్లస్
మన ఇన్కమ్కి మధ్యలోని డిఫరెన్స్ కింద ప్లెయిన్గా అర్థం చేసుకుంటే ఇంకా డీటెయిల్డ్గా నేను వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సో అది లిమిట్లో ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్ పెరిగిపోకుండా ఆగుతుంది. ఆఫ్ బడ్జెట్ ఫినాన్సింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిస్కల్ ఇండికేటర్స్. కరెక్టే, గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ ఇండికేటర్స్లో అది పార్ట్ కాదు. అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిస్కల్ ఇంప్లికేషన్స్. నో, తప్పు. ఎందుకు? ఇందాకే చెప్తాను, ఎఫ్సీ వాడు లోన్ తీసుకున్నా తిరిగి కట్టాల్సింది గవర్నమెంటే కదా, ఎఫ్సీ దగ్గర డబ్బులు లేవు కదా, ఎఫ్సీ కట్టలేకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎఫ్సీ తరఫున కట్టాలి. సో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉందా అంటే ఉంది, కానీ ఫిస్కల్ ఇండికేటర్స్ క్యాలిక్యులేషన్లో ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ డెఫిసిట్లో క్యాలిక్యులేషన్లోకి రాదు, కానీ ఏదో రోజు కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. కాబట్టి ఇట్ హ్యాస్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్. ఇది తప్పు, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2. Consider the following statements regarding anti-dumping duty. What is anti-dumping duty? ఒకసారి యాంటీ-డంపింగ్ డ్యూటీ అనేది అర్థం చేసుకొని లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది చైనా అనుకోండి, ఇది ఇండియా. ఓకే, సో ఇండియాలో స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది, మనకేమో లెటెస్టే 10,000 రూపీస్ పర్ టన్ ఇండియాలో ఉన్న రేట్ అనుకోండి ఎగ్జాంపుల్. చైనాలో కూడా స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది, చైనా వాడు చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎలా అయినా సరే ఇండియాలో ఉన్న స్టీల్ మార్కెట్ని క్యాప్చర్ చేసేయాలి అని చెప్పి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి, ఓకే, చైనా కంపెనీ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసి మనకి 10,000 రూపీస్ పర్ టన్ ఉంటే వాళ్ళు 7,000 రూపీస్ పర్ టన్కే అమ్మడం మొదలు పెట్టారనుకోండి. ఏమవుతుంది అప్పుడు? డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? దే ఆర్ డంపింగ్ దేర్ ప్రొడక్ట్. డంపింగ్ అంటే అతి తక్కువ ధరకి, మార్కెట్లో మనం పోటీ పడలేని ధరకి వాళ్ళు మన మార్కెట్కి వచ్చి వస్తువుల్ని అమ్మేస్తారు. అలా అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే డొమెస్టిక్ మార్కెట్ డిస్టార్ట్ అవుతుంది, డొమెస్టిక్ మార్కెట్ సఫర్ అవుతుంది, డిస్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు అంత తక్కువ ధరకి అమ్మలేరు, అంత తక్కువ ధర తీస్తే లాస్ అయిపోతారు, కానీ వాడేమో తక్కువ ధరకి తీసుకొచ్చేసి మార్కెట్ని క్యాప్చర్ చేస్తాడు. దానివల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది, అంతే కదా. ఇండస్ట్రీలు మూసుకోవాల్సి వస్తుంది, ఎంప్లాయ్మెంట్లో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. ఇట్లాంటప్పుడు కావాలని ఆ కంట్రీ లో ఉన్న కంపెనీస్ మన దేశంలో తక్కువ ధరకి అమ్మేస్తున్నాయి, మార్కెట్ని క్యాప్చర్ చేసేయడానికి కావాలనే డంప్ చేస్తున్నాయి అని భావిస్తే, ఇది చూడండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ DGTR అనే ఒక డిపార్ట్మెంట్ దేని కింద ఉంటుంది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి నిజంగానే డంప్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, మార్కెట్ క్యాప్చర్ చేయడం కోసం చేస్తున్నారని భావించినప్పుడు వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తారు. యాంటీ డంపింగ్ డ్యూటీ ఇది వేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఈ 7,000 రూపీస్ పర్ టన్కి ఉంది, దీనిపైన లెటర్సే ఒక 40% డ్యూటీ వేశారనుకోండి, 40% యాంటీ డంపింగ్ డ్యూటీ వేశారనుకోండి, ఈ 7,000 రూపీస్కి మళ్ళీ 40% యాడ్ అయిపోతుంది. 40% ఆఫ్ 7,000 ఎంత? 2,800. సో మొత్తం కలిపి ఎంత అయింది? 9,800 పర్ టన్ అయిపోయింది. ఈ 2,800 ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఇది ఎందుకు చేశారంటే వాళ్ళ ప్రైస్ని మన డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ప్రైస్కి దగ్గరగా తీసుకురావడానికి, మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడడానికి ఇట్లా చేస్తారు, యాంటీ డంపింగ్ డ్యూటీ చేస్తారు. అయితే ప్రతిసారి చేస్తారంటే చెయ్యరు, అటువైపు ఇండస్ట్రీ కావాలనే మన ఇండస్ట్రీని దెబ్బతీయడానికి, మన మార్కెట్ క్యాప్చర్ చేసేయడానికి చేస్తున్నారు, క్వాలిటీతో కాకుండా ప్రైస్తో చేస్తున్నారు అని అనుమానం వస్తే, దాంట్లో మెలిషియస్ ఇంటెంట్ ఉంది అన్నప్పుడు చేస్తారు. నార్మల్గా అక్కడ ప్రొడక్షన్ తక్కువ ధరకి జరిగినప్పుడు చేయాల్సిన అవసరం అయితే లేదు. కొన్నిసార్లు ఇవి జరుగుతూ ఉంటాయి. దీన్ని యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. చూడండి, అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఈజ్ ఎ ప్రొటెక్షనిస్ట్ టారిఫ్. ఈ పదం చూడండి, ప్రొటెక్షనిస్ట్ టారిఫ్. ఇప్పుడు దేని ప్రొటెక్షన్ చేస్తున్నాం మనం? డొమెస్టిక్ ఇండస్ట్రీని, అంటే మన దేశంలో ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి విధిస్తున్న టారిఫ్ ఇది. That is, domestic government imposes on foreign imports that it believes are priced below fair market value. Actual market value కంటే కావాలనే తక్కువ పెట్టి డంప్ చేస్తున్నారు అని అనుమానం వచ్చినప్పుడు విధించే డ్యూటీనే యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. బేసికల్గా ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్స్ పైన విధించే డ్యూటీ కాబట్టి, సుంకం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. ఎక్స్పోర్ట్స్ పైన విధిస్తే ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటారు. టారిఫ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండింటిపైన జరుగుతూ ఉంటాయి. ఎవరు కండక్ట్ చేస్తారు ఇండియాలో? DGTR వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి డిసైడ్ చేస్తారు. సో ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2 రెండు కరెక్టే. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ NBFCs.
ఎన్బిఎఫ్సిస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయమని చెప్పారు. ఎన్బిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ పేరులోనే ఉండే నాన్ బ్యాంకింగ్, బ్యాంకులు కాకుండా ఉన్న ఫినాన్షియల్ కంపెనీస్ అంటే 50% గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ దేర్ బిజినెస్ అనేది ఫినాన్షియల్ యాక్టివిటీస్లో అయితే దాన్ని ఎన్బిఎఫ్సి అని చెప్పి అనొచ్చు. సార్ బ్యాంక్కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. బ్యాంకులు డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. బ్యాంక్స్ యాక్సెప్ట్ డిపాజిట్స్. వీళ్ళు ఇంతకు ముందు ఒకప్పుడు కొన్ని స్పెషల్ లైసెన్స్ ఉన్న ఎన్బిఎఫ్సిస్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఇప్పుడైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయవు. అంటే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇవ్వదు. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇస్తే కానీ డిపాజిట్లు యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఒకప్పుడు లైసెన్స్ తీసుకోవాలి డిపాజిట్లు యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడున్న ఎన్బిఎఫ్సిస్ దేనికి కూడా డిపాజిట్ యాక్సెప్ట్ చేసే లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లేదు. సో జనరల్గా యూ కెన్ సీ దే డోంట్ యాక్సెప్ట్ డిపాజిట్స్. డిపాజిట్ యాక్సెప్ట్ చేయవు. రెండు లోన్లు ఇస్తాయి, బ్యాంకులు లోన్స్ ఇస్తాయి, వీళ్ళు లోన్స్ ఇస్తారు. కానీ వీళ్ళు డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు, వేరే మెథడ్లో వెళ్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా బ్యాంకులకి, బ్యాంకుల్లో చేసే మన డిపాజిట్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది. వీటిలో కొన్ని పాత వాటికి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళని చెప్పారు, కొత్త వాటికి లేదు. కానీ పాత వాటికి ఆర్బీఐ దగ్గర స్పెషల్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి యాక్సెప్ట్ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు. దానికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇక్కడ చేసే వాటికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. రెండోది బ్యాంకులు చెక్స్ ఇష్యూ చేస్తాయి. బ్యాంక్స్ వీళ్ళు చెక్స్ ఇష్యూ చేయలేరు. అలాగే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టి పేమెంట్ సిస్టమ్ అంటాం చూడండి, బ్యాంక్ టు బ్యాంక్ మనం ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. కానీ ఎన్బిఎఫ్సి టు ఎన్బిఎఫ్సి కానీ ఎన్బిఎఫ్సి నుంచి ఇంకో ఎన్బిఎఫ్సి కానీ ట్రాన్స్ఫర్ చేయలేము. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఎన్బిఎఫ్సి యూ స్టిల్ నీడ్ అన్ అకౌంట్ విత్ ద బ్యాంక్. బ్యాంక్ దగ్గర మీకు అకౌంట్ ఉండాలి. పేమెంట్ ఒక ఎన్బిఎఫ్సి నుండి ఇంకో ఎన్బిఎఫ్సికి పేమెంట్స్ చేయడానికి కుదరదు. ఇది ఎన్బిఎఫ్సిస్ నుంచి ఒక బ్రాడ్గా బ్రీఫ్ అండర్స్టాండింగ్. అంటే 50% గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పేమెంట్ సిస్టంలో వాళ్ళు ఉండరు, చెక్స్ ఇష్యూ చేయలేరు, డ్రాఫ్ట్స్ ఇష్యూ చేయలేరు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిమాండ్ డిపాజిట్స్ అంటాం, అంటే కరెంట్ అకౌంట్, దాన్ని డిమాండ్ డిపాజిట్ అంటారు. కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎన్బిఎఫ్సిస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి మీకు చెప్పాలంటే హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ మనం ఉంటాం, దట్ ఈజ్ ఎన్ ఎన్బిఎఫ్సి. అలాగే ఇంకేమున్నాయి ఎన్బిఎఫ్సిస్ చెప్పండి? చిట్ ఫండ్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, షేర్ ఖాన్ లిమిటెడ్ కానీ ఇట్లాంటి జీరోదా కానీ స్టాక్ బ్రోకింగ్, చిట్ ఫండ్, హౌసింగ్ ఫినాన్స్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రెగ్యులేట్ చేస్తుందా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. అన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేయదు. సో ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అనేది తప్పు. ఎస్పెషల్లీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నింటినీ సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో డిఫరెంట్ అదర్ రెగ్యులేటర్స్ కూడా ఉన్నాయి. ద డెసిగ్నేషన్ ఆఫ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బ్యాంక్స్ అండ్ నాట్ ఫర్ ఎన్బిఎఫ్సిస్. ఇది తప్పు. ఎందుకు తప్పో చెప్తాను. సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ కూలిపోతే బ్యాంకింగ్ సిస్టమ్, ఫినాన్షియల్ సిస్టమ్ సఫర్ అవుతుంది అని భావించినప్పుడు దాన్ని సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ ఫెయిల్ అయిపోతుంది అనుకునేటప్పుడు ఆర్బీఐ దాన్ని ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ బ్యాంక్. ఎందుకు ట్రై చేస్తుంది? ఒకవేళ బ్యాంక్ ఫెయిల్ అయితే ప్రజలకి బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకాలు పోతాయి. వీలైనంత ఎలాగైనా సరే చేసేయాలని చెప్పి ఉండదు, వీలైనంత వరకు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్. ఈ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ అనేది బ్యాంక్స్కే కాదు ఎన్బిఎఫ్సిస్కి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏం రాశారు? నాట్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ రాశారు. ఎన్బిఎఫ్సిస్ కూడా వర్తిస్తుంది. కాకపోతే ఎన్బిఎఫ్సిస్ యొక్క టర్న్ ఓవర్ 500 crores పైన ఉండాలి. 500 crores పైన టర్న్ ఓవర్ ఉన్న ఎన్బిఎఫ్సిస్కి సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సిస్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, 500 crores ఆర్ మోర్ ఉన్న ఎసెట్ సైజు వాడి దగ్గర ఉన్న ఎసెట్స్, లోన్స్ యొక్క సైజు 500 crores పైన ఉంటే దట్ ఈస్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సంస్థ కూలిపోయింది అంటే చాలామంది సఫర్ అవుతారు, చాలా సిస్టంలో కకావికలం అయిపోయే అవకాశం ఉంటుంది. సో పెద్దది అలాంటి వాటిని సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో రెండు తప్పు, ఒకటే తప్పు. ఆన్సర్ ఏంటి? నెయిదర్ 1 nor 2. టీజర్ లోన్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ మీన్స్. టీజర్ లోన్ అంటే మీనింగ్ ఏంటి? టీజర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సినిమా రిలీజ్ చేసే ముందు ఒక టీజర్ వదులుతారు. సినిమాలో బాగున్న పోర్షన్ పెడతారా, బాగాలేని పోర్షన్ పెడతారా టీజర్లో?
బాగుండే పోర్షన్, మనల్ని బాగా అట్రాక్ట్ చేసే పోర్షన్ని టీజర్ కింద వదులుతారు. అబ్బా ఎంత బాగుంది సినిమా అనే ఫీల్ మనకు కలుగుతుంది. దెన్ వీ గో అండ్ వాచ్ ద మూవీ. తర్వాత సినిమా చూస్తే ఏం బాగాలేదు, టీజర్ ఒకటే బాగుంది అనుకుంటాం. అలాగే మనల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ని పెట్టి విడిచిపెట్టే లోన్ని మనం టీజర్ లోన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడే ఉంది మీకు ఆన్సర్. లోన్స్ విత్ చార్జ్ లోవర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. మొదటి 5 సంవత్సరాలు మీకు కేవలం 8%, తర్వాత 12% అన్నాడు అనుకోండి, మనం ఇది చూసి టెంప్ట్ అయిపోతాం, బాగా తక్కువ ఉంది లోను అని. తర్వాత పెరిగిపోతుందనే విషయం మన మైండ్లో పడదు, ఇమీడియట్గా నాకు తక్కువే కదా అనే ఫీలింగ్తో యూ గెట్ టెంప్టెడ్. అలాంటి లోన్స్ ఏమంటారు? టీజర్ లోన్స్ అని చెప్పి అంటారు. They charge lower rate of interest in the first few years, after which the rates are increased. They are called teaser loans. That's it. ఇంకొకటి యూపీఎస్సి కోసం కూడా మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకొచ్చాం మనం యూపీఎస్సిలో. నౌ యూ హ్యావ్ 2 ఆప్షన్స్ యూపీఎస్సిలో. ఓన్లీ రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంది, ఓన్లీ రికార్డెడ్ ఉంది. కంప్లీట్ యూపీఎస్సి అప్ ఫ్రంట్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటే, కంప్లీట్ యూపీఎస్సి అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000కి మీరు వచ్చేయచ్చు. రికార్డెడ్లో అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 40,000. రికార్డెడ్లో ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 50,000, 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్స్. అలాగే లైవ్ ప్లస్ రికార్డెడ్లో అప్ ఫ్రంట్ అయితే 50,000, లైవ్ ప్లస్ రికార్డెడ్లో ఇన్స్టాల్మెంట్స్ అయితే 60,000, 5,000 పర్ మంత్. దిస్ ఈజ్ ద నెంబర్. Use the opportunity, come and be part of this family called LTX classes, which gives you lifetime validity on all courses. యూపీఎస్సీ కాదు, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, ఏదన్నా తీసుకోండి, అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది. సిమిలర్గా గ్రూప్ 1కి కూడా వీ హ్యావ్ సేమ్ ఆప్షన్స్. ఓన్లీ రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్, అప్ ఫ్రంట్, ఇన్స్టాల్మెంట్స్. ఓన్లీ రికార్డెడ్ విత్ అప్ ఫ్రంట్ అయితే 30,000, రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 35,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ అయితే 35,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 40,000. 4 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ దెమ్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావాలంటే కావచ్చు. టేక్ కేర్, బై.